ప్రతి ఆడపిల్లకి తల్లిదండ్రులు ఉన్నంతకాలం ఒడి బియ్యమని, సారె అని ఉన్నంత వరకు పెడతారు. తల్లిదండ్రులు దూరమైన అన్నదమ్ములు బతికి ఉన్నంత వరకే ఆడపిల్లకు పుట్టిల్లు. అన్నదమ్ములు లేకపోతే కష్టం చెప్పుకోవడానికి ఎవరూ ఉండరు. అన్న తీర్చలేని కష్టం ఉన్నప్పటికీ వారు మాకున్నారనే ధైర్యం ఎంత పెద్ద సమస్యతో అయినా పోరాడే బలాన్ని ఇస్తుంది. శ్రావణ మాసం వస్తోంది. ఖర్చని, బరువని అనుకోకుండా అన్నదమ్ములు ఉన్న అక్క చెల్లెళ్ళను పిలిచి బట్టలు, పసుపు కుంకుమ ఇచ్చి నిండు జీవితం పసుపు కుంకుమలతో సౌభాగ్యంగా ఉండాలని కోరుకొని పంపండి. వాళ్ళకు నచ్చిన పిండి వంటలతో ఒడి నింపండి. అప్పుడు వాళ్ళు మీ నట్టింట్లో సంతోషంతో నవ్వితే అదే మీ ఇంటికి సిరుల పంట అవుతుంది. ఎన్ని మనస్పర్ధలున్నా తొలగిపోతాయి. సొంత అన్నదమ్ములు లేని వారికి ఆ అదృష్టం ఉండదు. ఉన్నవారైనా బంధాన్ని నిలుపుకోండి. ఈ జన్మకే ఈ రక్త సంబంధం మనతో పాటు పుట్టి చిన్నతనం నుండి కష్ట సుఖాలు కలిసి పంచుకొని ఊహ తెలిసాక ఇప్పుడు అహంకారంతో దూరం అయిపోతున్నారు. మళ్ళీ జన్మకు ఎవరు ఎక్కడ పుడతారో ఈ జన్మ వరకే మనకు రుణం. అత్తగారిల్లు ఎంత సంపన్నులైనా పుట్టింటిని వాళ్ళు ఇచ్చే చీర ఆడవాళ్లకు చాలా అపురూపం. అలాగే వారితో దీపం పెట్టించి ఇంట్లో తీపి పదార్థాలు వండించి దేవుడికి నైవేద్యం పెట్టి పూజ చేయించాలి. మీరు పెట్టాలనుకున్న సారే దేవుడి దగ్గర పెట్టి పూజ అయ్యాక ఆమెకు పెట్టాలి. మీ ఇంట్లో కొత్త బట్టలు కట్టుకొని పసుపు కుంకుమ తీసుకొని వెళ్తే ఆ ఇంటికి సిరుల సంపదలు వస్తాయి. ఆడవాళ్ళందరికీ ఇటువంటి సంతోషం ఉండాలని కోరుకుంటున్నాం. ప్రతి సంవత్సరం ఇలా వస్తే సారె పెట్టే స్థితిలో మా పుట్టిల్లు ఉండాలని ఆడపిల్లలు కోరుకోవాలి. వాళ్ళ స్థితి కొద్దీ ఎంత తక్కువ ఖరీదులో చీర పెట్టినా అక్కడ ధర చూడకూడదు. పుట్టింటిని తక్కువ చేయకూడదు. సారె తీసుకున్నాక ఆ గడపకు పసుపు కుంకుమ పెట్టి నమస్కారం చేసి ప్రతి సంవత్సరం ఇలాగే నేను మా పుట్టింటి సారె తీసుకోవాలని మంచి మనసుతో కోరుకోవాలి. ఒకవేళ అక్క చెల్లెళ్ళలో ఎవరైనా పూర్వ సువాసినులు ఉంటే వారికి కూడా బట్టలు పెట్టి పంపితే చాలా మంచిది. అటువంటి వారి ఆశీర్వాదం చాలా త్వరగా ఫలిస్తుంది. ఎందుకంటే వాళ్ళని ఎవరు పేరంటాళ్లకు పిలవరు. కాబట్టి అన్నదమ్ములైనా పిలిచి బట్టలు పెట్టి పంపిస్తే వాళ్ళ మనసుకి చాలా సంతోషంగా ఉంటుంది.